హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి, ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్ అండి. ఇకపై వీటికి కూడా ట్యాక్స్ కట్టాల్సిందే అనేది చెప్తున్నారు. సో ఆ ట్యాక్స్ ఏంటి, ఇంతవరకు ఎందుకు పడలేదు అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఇక దేశంలోనే బ్యాంకింగ్ రంగంలో లక్షలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారండి. కొన్ని లక్షల మంది బ్యాంకులలో మన దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా బ్యాంకు వేతనాలతో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తుందండి. సో ఆ విషయం తెలిసిందే. అయితే వీరికి ప్రస్తుతం సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అండి. అంటే ఒక షాకింగ్ తీర్పు అనేది చెప్పాలండి. అది ఏంటంటే, సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ప్రకారం అయితే బ్యాంకులు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత, అంటే ఇంట్రెస్ట్ లేని, నో ఎంఐ కాస్ట్ అండి, రుణాలు లేదా తక్కువ వడ్డీకి అందించే లోన్స్ ఫ్రింజ్ బెనిఫిట్స్ లేదా ఎనిమిటీస్ కిందికి వస్తాయని పేర్కొనిందండి. సో అందువల్ల ఇవి పన్ను పరిధిలోకి వస్తాయని అయితే ఇప్పుడు షాక్ ఇచ్చిందండి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదాయ పన్ను శాఖ నియమాన్ని సమర్థించింది. సో కాబట్టి బ్యాంకు ఉద్యోగులు అనుభవిస్తున్న ఈ ప్రయోజనాలు వారికి ప్రత్యేకమైనవిగా, అలాగే ఈ విధంగా స్వభావం కలిగి ఉన్నందున తప్పకుండా వాటిని పన్ను విధించాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తీర్పు చెప్పింది. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 17(2) ఆదాయ పన్ను రూల్స్ 1996లోని 1962లోని రూల్స్ 3(7) రాజ్యాంగం భద్రత ఆధారంగా అయితే వివిధ బ్యాంకుల సిబ్బందులు, సంఘాలు అయితే సవాల్ చేశాయి. కానీ రూల్ అనేది ఏకపక్షంగా ఉందని, రుణంపై కస్టమర్లకు బ్యాంకు వసూలు చేసే వాస్తవ వడ్డీ రేటుకు బదులుగా ఎస్బీఐ ప్రధాన వడ్డీ రుణ రేటు బెంచ్ మార్కుగా ఉపయోగించడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించిన వారని వాదించారండి. సో ఎస్బీఐ వడ్డీ రేటు బెంచ్ మార్కుగా ఉపయోగించడం ఏకపక్షం లేదా అసమాన అధికార వినియోగం కాదని అయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో మొత్తానికైతే వీరికి ఇస్తున్న బెనిఫిట్స్లలో ఈ వడ్డీ లేని, నో ఈఎంఐ కాస్ట్ లేదా తక్కువ వడ్డీకి ఇచ్చే ఈ రుణాలను అయితే వడ్డీ పరిధిలోకి వస్తాయి. ఖచ్చితంగా వాటికి ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే సంచలన తీర్పు ఇవ్వడం జరిగిందని, ఇది ఉద్యోగులందరికీ కూడా ఇది షాకింగ్ తీర్పుగా అయితే పేర్కొనవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.